వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. మేరేసే జోడో మాతో జత కట్టండి, అప్పుడు మీ లక్ష్యం నెరవేరుతుంది, మీరు అనుకున్న స్టేజ్కు చేరుకుంటారు. ఇది సీఎం రేవంత్ కు ప్రధాని మోదీ ఇచ్చిన ఓపెన్ ఆఫర్. అధికారిక కార్యక్రమంలో ఓపెన్ డయాస్లో తన స్పీచ్లో సీఎం రేవంత్ ను ఉద్దేశించి మోదీ చేసిన కామెంట్స్ ఇప్పుడు పొలిటికల్ ఇంట్రెస్టింగ్ గా మారాయి. సీఎం రేవంత్ అప్పుడే కవర్ డ్రైవ్ స్టార్ట్ చేశారు. అసలు మోదీ రేవంత్ ను ఇరికించారా, లేక అభివృద్ధి కోసమే చేతులు కలపాలని కోరారా? మోదీ వ్యాఖ్యల వెనుక లాజిక్ ఉందా? రేవంత్ ఎందుకు చిట్ చాట్ పెట్టి మరీ రియాక్ట్ అయినట్లు? మోదీ కామెంట్స్ చుట్టూ తెలంగాణలో రాజకీయ దుమారం. మేరేసే జోడో అంటూ రేవంత్ కు మోదీ ఓపెన్ ఆఫర్. ప్రధాని మోదీ సీఎం రేవంత్ ను ఇరికించారా, ఆహ్వానించారా? అభివృద్ధి కోసం మోదీతో కలిసి పని చేస్తానంటూ రేవంత్ ట్విస్ట్. మాతో చేతులు కలపండి. తెలంగాణ పాలిటిక్స్ ఇప్పుడు ఈ లైన్ చుట్టే చక్కర్లు కొడుతున్నాయి. హైదరాబాద్ హెచ్ఐసిసి మీటింగ్ లో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయిపోయాయి. సీఎం రేవంత్ ను ఉద్దేశిస్తూ ప్రధాని మాట్లాడిన ఒకే ఒక్క మాట చుట్టూనే చర్చ అంతా కొనసాగుతోంది. అటు అధికార కాంగ్రెస్ పార్టీలో కూడా ఎలా స్పందించాలో అర్థం కాని పరిస్థితి. నిన్న మొన్నటి వరకు సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగిన తెలంగాణ బీజేపీ నేతలు, లీడర్లు కూడా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయిన పరిస్థితి. ఇక ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా ఇదే అదునుగా కాంగ్రెస్ బీజేపీ దోస్తు అంటూ విమర్శల దాడి పెంచుతోంది. మోదీ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. దేశ ప్రధాని ప్రతిపక్ష పార్టీ సీఎంను తమతో జత కట్టాలంటూ ఓపెన్ ఆఫర్ ఇవ్వడం వెనుక ఏదో ఉందన్న గాసిప్స్ మొదలయ్యాయి. ఇక ఈ చర్చ ఇలాగే కొనసాగితే పొలిటికల్ పిక్చర్ లో మాస్ మసాలా యాడ్ చేస్తూ ఎక్కడికి దారి తీస్తుందో అని సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగిన పరిస్థితి. ఈ ఎపిసోడ్ కు ఫుల్ స్టాప్ పెట్టేందుకు చేయాల్సినంత కవర్ డ్రైవ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి లక్ష్యం నెరవేరాలంటే తనతో కలవండి అంటూ హిందీలో మేరేసే జోడో అని మోదీ చేసిన కామెంట్స్ తెలంగాణ పాలిటిక్స్ లో వైల్డ్ పబ్లిసిటీ అయ్యాయి. ప్రధాని మోదీ చేసిన ఒకే ఒక్క కామెంట్ తో రకరకాల ప్రచారాలకు తెరలేపింది. మొన్నటి వరకు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటేనంటూ రేవంత్ ఓ రేంజ్ లో దుమ్మెత్తిపోశారు. అందుకు కాళేశ్వరంపై సిబిఐ విచారణ చెయ్యకపోవడమే రీజన్ అన్నారు. పైగా విద్యుత్ కొనుగోళ్ల స్కామ్ అంటూ సిబిఐకి లేఖ రాసి బీజేపీని ఇంకా కార్నర్ చేసే స్కెచ్ వేశారు. కట్ చేస్తే కాంగ్రెస్ రేవంత్ రెడ్డే ఇరకాటంలో పడేలా మోదీ కామెంట్స్ ఉన్నాయన్న గుసగుసలు మొదలయ్యాయి. మోదీ చేసిన కామెంట్స్ తో బీఆర్ఎస్ కు అతిపెద్ద అస్త్రం దొరికినట్లయింది. బడే భాయ్ చోటే భాయ్ అంటూ రివర్స్ అటాక్ చేస్తోంది గులాబీ దళం. రేమో కాంబో అంటూ గట్టిగానే ఇచ్చి పడేస్తోంది కారు పార్టీ. అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ, ఇటు బీఆర్ఎస్ నుంచి వస్తున్న రియాక్షన్స్ తో కాంగ్రెస్ బీజేపీలు కూడా ఎలా స్పందించాలో అర్థం కాక సైలెంట్ గా ఉండిపోయారన్న టాక్ వినిపిస్తోంది. నిన్న మొన్నటి వరకు ఒకరిపై మరొకరు ఉప్పు నిప్పులా విమర్శలు చేసుకున్న నేతలు ఈ ఎపిసోడ్లో ఎలా రియాక్ట్ కావాలో తెలియక మిన్నకుండిపోతున్నారట. ఇక మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై విమర్శల డోస్ పెంచింది. ఇక సీఎం రేవంత్ రెడ్డి రేపో మాపో బీజేపీలో కలిసిపోవడం ఖాయమంటూ ప్రచారం స్టార్ట్ చేసింది. ఈ ప్రచారం ఇలాగే కంటిన్యూ అయితే పరిస్థితి చెయ్యి దాటేలా ఉందని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు క్లారిఫికేషన్ ఇచ్చుకొచ్చారు. ప్రధాని మోదీ చేసిన మేరేసే జోడో అనే కామెంట్స్ ఉద్దేశాన్ని సీఎం రేవంత్ రెడ్డి వివరించుకొచ్చారు. హెచ్ఐసిసి వేదికగా సమావేశం పూర్తిగా ప్రభుత్వ అధికారిక కార్యక్రమమని, ఎలాంటి రాజకీయాలకు చోటు లేదంటున్నారు. మొదటగా తాను మాట్లాడినప్పుడు కూడా రాజకీయాలు మాట్లాడబోను అని రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలను వివరించానన్నారు. ఇవన్నీ సాకారం కావాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి తప్పనిసరిగా సపోర్ట్ తీసుకోవాల్సిందే అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరాలంటే కేంద్రంతో కలిసి రావాలని చెప్పుకొచ్చారు. 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏనాడు కేంద్రంతో ఈ మాదిరిగా సంప్రదింపులు చేయలేదని, అందుకే ప్రధాని మోదీ కేంద్రంతో కలిసి వస్తే లక్ష్యం నెరవేరుతుందంటూ చెప్పారంటూ సీఎం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయినా మోదీ చేసిన కామెంట్స్ పై దుమారం ఆగడం లేదు.
మోదీ వ్యాఖ్యలపై ఎవరికి తోచినట్లుగా వారు ఎనాలిసిస్ చేస్తున్నారు. గుజరాత్తో సమానంగా ఇస్తే తెలంగాణకు ఇప్పుడొస్తున్న నిధులు సగమైపోతాయని అన్నారు ప్రధాని. అంటే గుజరాత్ కంటే ఎక్కువ నిధులు ఇస్తున్నామని చెప్పారా, లేక మరేదైనా ఇంటెన్షన్తోనే అలా మాట్లాడారా అనేది ఆసక్తికరంగా మారింది. ప్రధాని స్థాయి వ్యక్తి ఆ రేంజ్లో కామెంట్స్ చేశారంటే దాని వెనుక ఏదో వ్యూహం ఉందన్న టాక్ అయితే నడుస్తోంది. ఇక తెలంగాణ ప్రగతి కోసం కేంద్రంతో కలిసి నడవాలి అని, రాష్ట్రానికి అవసరమైన సహాయం అందిస్తామని మోదీ హామీ ఇచ్చారు. ఇదే విషయాన్ని రాజకీయ కోణంలో చూస్తే రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మోదీ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తెలంగాణ గడ్డ మీద ప్రధాని చేసిన ఒకే ఒక కామెంట్ మేరేసే జోడో రకరకాల రాజకీయ చర్చకు దారితీసింది. ఫైనల్ గా ఈ ఎపిసోడ్ కు ఫుల్ స్టాప్ పెట్టేలా సీఎం రేవంత్ రెడ్డి ఒక క్లారిఫికేషన్ ఇచ్చినా ఇది ఖచ్చితంగా మరో బ్లేమ్ గేమ్ పాలిటిక్స్ కు అస్త్రంగా మారే అవకాశం లేకపోలేదు.